రఘు 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 అన్నయ్య రఘు ఏమైంది? రఘు ఏమైందన్నా? అన్నయ్య ఏమైంది అన్నయ్య? ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? ఏంట్రా ఈ ఆవేశం? నాన్న నాన్న ఏమైందిరా? ఏమైందో చెప్పరా? నాన్న ఏమైంది? ఎందుకు కోపడుతున్నారు నాన్న? రఘు నీ కళ్ళలో నీళ్ళేమిట్రా? అన్నయ్య నువ్వు అడవడమేంట్రా? ఏం జరిగిందిరా? చావు జరిగిందమ్మా. ఎవరు చచ్చిపోయారా? నేనేనమ్మా. రఘు ఏంటి నాన్న ఆ మాటలు? అన్నయ్య అన్నయ్య ఏంట్రా మాటలు? నిజమమ్మా, నేను చచ్చిపోయాను ఇవాళ. రఘు ఈరోజు ఈ అయోధ్య లంక రఘురాం పూర్తిగా చచ్చిపోయాడు. ఇదిగో ఇలా జీవోత్సవంలా మాత్రమే మిగిలిపోయాడమ్మా. రే రఘు రామలక్ష్మి, ఈ గాయం కంటే వాడు నాకు పెళ్లిలో చేసిన గాయమే ఇంకా నొప్పిగా ఉందమ్మా. ఏంటే ఇంకా నుంచున్నా? మీ నాన్న బయటికి వెళితే ఎలా మాటలతో పొరుస్తున్నారో విన్నావుగా. నువ్వు ఈ సమయంలో కాలేజీకి ఎలా వెళ్తావు? వెళ్ళి ఇవన్నీ సూటిపోటి మాటలు ఎలా తట్టుకుంటావే? కాలేజీ లేదు ఏమి లేదు, ఇంట్లోకి వెళ్ళావు. అమ్మా వద్దమ్మా, తనని వెనక్కి లాగకు. వెళ్ళని కాలేజ్కి. రఘు బయట ఎదురుపడి సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉన్నారమ్మా. కానీ మనింట్లో ఏమీ ఎరగనట్టు నటిస్తూ
వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచే ద్రోహులున్నారమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది శ్రీను. ఆద్య, ఆద్య, ఏంటా మాటలు? నువ్వు తప్పు చేసావని ఎందుకు అనుకుంటున్నావు? నిజమేంటో మన వాళ్ళకి తెలియక అపార్థం చేసుకోవచ్చు, మనల్ని నిందితులుగా చూడొచ్చు. కానీ మనకి తెలుసు కదా ఆద్య, మనమే తప్పు చేయలేదని. రామలక్ష్మి ప్రేమను బతికించడానికి, తన జీవితాన్ని నిలబెట్టడానికి మనం ఈ పెళ్లి చేసుకున్నాం. ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తుంది కదా, అప్పుడు మన వాళ్ళే అర్థం చేసుకుంటారు, బయట వాళ్ళు లెంపలేసుకుంటారు. ఆ మాత్రం దానికే చచ్చిపోవాలనిపిస్తుందా? ఏంటాద్యా, ఏంటిది? అలా అనాల్సింది నువ్వు నేను కాదు, నిజంగా తప్పు చేసిన వాళ్ళు. మనం కాదాద్యా. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళ ఏడుపును చూసి మనం ఏడవడం కాదు. జరిగింది రామలక్ష్మికి చెప్పాలి, తను నమ్మేలా చేయాలి. శౌర్యని రామలక్ష్మిని కలిపే ప్రయత్నం చేయాలి. రామలక్ష్మితో మాట్లాడడానికి, తనకి నచ్చ చెప్పడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి కాలేజీకి వెళ్తుంది కదా, నువ్వు కూడా వెళ్ళు. అక్కడ తనతో మాట్లాడు. నేను వెళ్తాను శ్రీను, వెళ్తాను. సరే ఆద్య, నేను డ్రాప్ చేస్తాను, పద. వద్దు వద్దు, నేనే వెళ్తాను.